శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. మనము తెలుసుకున్నామండి, 3 జన్మల నుంచి వస్తున్నారు ఆయన. 3 జన్మల్లోని ఇప్పుడు రాఘవేంద్ర స్వామి అవతారం ఎత్తడము, ఆయనకి ఎన్నో రకాలైన బిరుదులు సంపాదించడము, చివరికి మహాభాష్య పరిమళ వెంకట భట్టాచార్యులుగా ఆయన పిలువబడుతూ వచ్చారు. ఆయన ఇల్లు, భార్య, అన్న వదిన్ని విడిచి వచ్చి చూడాలనిపిస్తే ఆయన ఇంటికి వెళ్తారు కదా. ఆయన గురువు గారు కూడా ఆజ్ఞ ఇస్తారు వెళ్ళి రమ్మని. మరి శ్రీ గురు రాఘవేంద్రులకు అవమానము. తన భర్త అఖండ పండితి దురంధరుడై విశేష సన్మానాలంది ఇంటికి చేరటము వలన సరస్వతి మహా ఆనందపడారటండి. చూడండి, ఆయన ఎన్నో అవమానాలని పడి మొత్తానికి ఆయన పాండిత్యంలో బహుమతులు గెలుచుకొని ఆయన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎన్నో రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్య ఎంతో అంతే కదండి, చాలా రోజుల తర్వాత భర్త ఇంటికి రాపోయేసరికి భార్యకి ఆనందమే కదా. ఆయన వచ్చేసరికి చాలా ఆనందపడారంట ఆవిడ. కొన్ని రోజులు వారి దాంపత్యము చిగురుటాకులుగా అంటే ఆనందంగా చిగురుటాకులుగా నవ వసంతంలాగా చక్కగా ఆనందంగా గడిపారటండి. ఒక శుభ ముహూర్తాన వెంకన్న గారికి పుత్రుడు కలిగాడు అదండి. ఈయనకి ఒక పుత్రుడు కూడా కలిగాడు. విద్యుక్తంగా జాతకర్మాది సంస్కారాలు జరిపి మామూలుగా సాంప్రదాయ పద్ధతుల్లో ఆయన పుట్టిన బిడ్డకి అన్ని రకాలైన ఇది చేసి జాతకాలు అన్నీ చూసి ఆ సంస్కారాలన్నీ బాగున్నాయండి, అన్నీ జరిపించారటండి. ఆ శిశువునకు లక్ష్మీనారాయణ అని పేరు పెట్టారటండి. ఈ వెంకన్న గారి కుమారుడికి లక్ష్మీనారాయణ అని నామకరణం చేశారట. వెంకన్న గారి వద్ద విద్యాభ్యాసము చెయ్యాలనే కోరికతో కొందరు శిష్యులు వచ్చి చేరారు. స్వామి, మీ దగ్గర మేము విద్య నేర్చుకోవాలని చెప్పి చాలామంది శిష్యులు అయితే చేరారటండి. ఆనాటి కాలంలో శిష్యుల భారం అంతా గురువులపైనే ఉండేది, అంతే కదా. మరి ఇదివరకు పూర్వకాలంలో శిష్యుల బాధ్యత గురువుకే ఉండేది. అలా ఉండేవారండి శిష్యులు, గురువులు కూడా ఎంతో గౌరవంగా చూసేవారు గురువుని. శిష్యులు అంత ఆనందంగా ఉండేవారు, నేర్చుకునేవారు. ఇప్పుడేముందండి, శిష్యులు అనేవాళ్ళు ఉపాధ్యాయుల్ని తిట్టడము, వాళ్ళ మీద ఎదురు తిరగడం జరుగుతుంది. మరి అప్పుడు అలా కాదండి, అలా వచ్చేవారు. ఆనాటి కాలంలో శిష్యుల భారం అంతా గురువులపైనే ఉండేది. వెంకన్న గారికి ప్రత్యేకించి సంపాదన అంటూ ఏమీ లేకపోవడం వల్ల తిరిగి ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. పాపం ఫస్ట్ నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి, ఆ తర్వాత వాళ్ళ అన్న ఇబ్బంది పడ్డాడు, ఆ తర్వాత ఈయన. ఇలాగే మరి సంసారం పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి కదండి. ఖర్చులు పెరిగే కొద్దీ ఆదాయం ఎంత వచ్చినా సరిపోదు. ఆ విధంగా ఈయన కూడా చాలా ఇబ్బంది పడుతూ సంసారాన్ని నడపాలి కదా. సంపాదన అంటూ ఏమీ లేకపోవడం వల్ల తిరిగి ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అయినా సంసారాన్ని, శిష్యవర్గాన్ని పోషిస్తూ శ్రీరాముని సేవయే ముఖ్య ధ్యేయముగా జీవనయాత్ర గడిపసాగారు. అది ఆయన. మళ్ళీ చూడండి, శిష్యులు చేరారు కదా ఆయన పక్కనే. శిష్యులకి పెట్టాలి, కుటుంబ భారాన్ని మోయాలి. అయినా సరే ఆయన వాళ్ళందరినీ కూడా చక్కగా పోషిస్తూ శ్రీరాముని సేవయే ముఖ్య ఉద్దేశముగా జీవనయాత్ర గడపసాగారు. ఆ రాముడే ఉన్నాడని. ఈ పరిస్థితులలో ఉండగానే సమీప గ్రామములో గల ఒక భాగ్యవంతుడి గృహమందు వివాహము జరుగుతున్నదని, ఘన సన్మానాలు జరగగలవని పండితులంతా వెళుతున్న వార్త సరస్వతికి తెలిసింది. ఆయన భార్యకి ఇదంతా తెలిసిందంటండి. ఆయన గ్రామంలోని ఒక భాగ్యవంతుడు వచ్చాడని, వాళ్ళ అందు వివాహం జరుగుతుందని, ఘనంగా సన్మానాలు కూడా చేస్తున్నారని, పండితులంతా కూడా వెళ్తున్నారని సరస్వతి చెప్తుందండి. తన భర్తను కూడా ఆ శుభకార్యానికి వెళ్ళవలసినదని, మీ బోటి పండితులకు అక్కడ విశేష సత్కారం లభించగలదని చెప్తుంది భార్య. అది పెద్ద ఉన్నత కుటుంబం కాబట్టి మీరు కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పి చెప్తుందంటండి భర్తకి. మీరు కూడా వెళ్ళండి అని బలవంతం చేస్తుందంటండి.
సరే మీ బోటి పండితులు కూడా అక్కడ విశేషంగా సత్కారం లభించగలదని, కొంతవరకు ఈ ఆర్థిక లొసుగులు సర్దిద్దుకోవచ్చునని చెప్పి వారిని ప్రయాణానికి ప్రోత్సహించినది భార్య. మీరు కూడా వెళ్ళండి చక్కగా ఉంటుంది. మనకు కూడా పరిస్థితి బాగోలేదు కదా! ఏదో కొంత డబ్బొస్తుంది అనే ఆశ ఉంటుంది కదండీ! ఆ విధంగా ఆ తల్లి అలా ప్రోత్సహించి పంపుతది. తన భార్య సలహాను మన్నించి వెంకన్న గారి వివాహ మహోత్సవానికి జరిగే గృహానికి వెళ్తారు. అక్కడ వివాహం జరిగే గృహానికి ఈయన వెళ్తారండి. భార్య చెప్పింది కదా! సరేలే ఏదైనా డబ్బులొస్తాయని చెప్పి వెళ్తారండి. ధార్మికులైన గృహస్థులు చేసే కార్యాలకు పిలవకుండానే పండితులు వస్తుంటారు. అందున దత్త గుణవంతుడు, యోగ్యుడు అయితే చెప్పవలసిన పనియే లేదు కదా మరి. అబ్ అభ్యా అభ్యాగత స్వయం విష్ణుః అభ్యాగత స్వయం విష్ణుః అనునట్లు వచ్చిన వారు విష్ణుమూర్తి స్వరూపులుగా భావించి వారిని సంతృప్తి పరచటమే గృహస్థాశ్రమంలో గల ముఖ్య ధర్మము. అంతే కదా! మనం చూడండి ఎవరైనా వస్తే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అనుకోని అతిథి వచ్చినా బాబాగారు ఈ రూపంలో వచ్చారని మనం ఎలా అనుకుంటామో అలా పూర్వకాలం కూడా ఎవరైనా వస్తే వాళ్ళు నమ్మిన దేవుడు వచ్చాడు అని అనుకునేవారటండి. ఆ విధంగా అంటే అభ్యాగత స్వయం విష్ణుః అనేవారటండి. అనునట్లు వచ్చిన వారు విష్ణుమూర్తి స్వరూపులని భావించేవారట. అంతకంటే గృహస్థునకు కావలసిన పరమార్థము ఏముంటుందండి? ఆ వివాహాన్ని జరుగుతున్న యజమాని యోగ్యమైన గృహస్థ ధర్మాన్ని ఆచరించేవాడు. ఆచరించడం వల్ల తన ఇంటికి తెంచిన పండితులకందరికీ ఉచిత రీతిని ఆతిథ్య సత్కారాలను కూడా చక్కగా సన్మానాలు, వాళ్ళకి ఆతిథ్యము పిలిచిన ఆయన చక్కగా అన్నీ చేశాడటండి. అలా జరిపించి ఏర్పాట్లు గావించేవాడు. పండితుల మంచి చెడ్డలు కూడా వారి అవసరాలకు పండితులకే తెలియగలవని భావించి పండితుల బాగోగులు, వసతులు మొదలగునవి నిర్వర్తించే బాధ్యత తన పురోహితునికి అప్పగిచ్చారటండి కదా! అప్పగిచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ రేపు తెలుసుకుందామా? అంతవరకు అందరికీ జై రాఘవేంద్రాయ నమః.